మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు నితిన్ నబీన్, అమిత్ షా రానున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలో అగ్రనేతలతో ప్రచార వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నెల 4న మహబూబ్ నగర్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 7న మంచిర్యాల వేదికగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో బహిరంగకు ఏర్పాటు చేసింది. ఈ నెల 8న నిర్మల్లో భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే బహిరంగ సభలకు తెలంగాణ బీజేపీ నాయకత్వం రంగం సిద్ధం చేసింది. ఒకవైపు కరపత్రం, చార్జ్షీట్ విడుదలతో డోర్ టు డోర్ ప్రచారం, మరోవైపు అగ్రనేతల బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారంలో జోరు పెంచనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, ఎస్ గీతిక, ఇక జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం మీద బీజేపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు ఇటీవల నియమితమయ్యారు. అయితే ఈ యొక్క ఇద్దరు నేతల యొక్క బహిరంగ సభలతోటి ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే భాగంగా, అంటే ఈ యొక్క నేతలంతా కూడా తెలంగాణకు ప్రచారానికి తీసుకొచ్చే ఆ ప్రణాళిక కార్యాచరణ ఇప్పటికే బీజేపీ సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆ యొక్క బహిరంగ సభలకు సంబంధించినటువంటి ఆ సభ ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసి ఈ యొక్క నేతల యొక్క బహిరంగ సభల ద్వారా బీజేపీ ఎన్నికల్లో, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ అయితే అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా బీజేపీ మాత్రం ఇప్పటికే కరపత్రాల రూపంలో, అదేవిధంగా ఈ రోజు విడుదల చేసినటువంటి ఛార్జ్షీట్ పేరుతో, అంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు కానీ, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో, అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనాయో దాని మీదనే బీజేపీ ఫోకస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ ఏదైతే అడుగులు వేస్తూ ఉందో దాని అంతా కూడా ఎన్నికల్లో గెలిచే విధంగానే, అదేవిధంగా పార్టీ నేతలంతా కూడా అంతర్గత విభేదాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా సమన్వయం చేస్తూనే అందరూ కూడా ఐకమత్యంతోనే ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికలను కూడా గెలిచే విధంగా కూడా ఇప్పటికే బీజేపీ దిశాదిశ చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లను కూడా ఇప్పటికే అధిష్టానం ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే పంపించినటువంటి ఆ ఇన్ఛార్జ్లు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా ఇప్పటికే బీజేపీ, అంటే రాష్ట్ర నేతలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ సీనియర్ పార్టీ నేతలందరితో కూడా ఇప్పటికే 2 దఫాలుగా కూడా చర్చలు జరిపి ఆ యొక్క ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, అంటే బీజేపీ ఏ జిల్లాలో అయితే బలంగా ఉందో, ఏ జిల్లాలో అయితే బలహీనంగా ఉందో, అంటే ఎక్కడైతే పార్టీ ఆ బలంగా ఉంది, బలహీనంగా ఉన్నటువంటి అన్ని వివరాలు కూడా ఇప్పటికే నేతలు, అంటే ఇన్ఛార్జ్ నేతలు, అంటే స్థానిక నేతల నుంచి కూడా ఇప్పటి నివేదిక తీసుకోవడం, అయితే తీసుకున్న తర్వాత ఆ యొక్క మీటింగ్లో కూడా నేతలకి మళ్ళీ తిరిగి, అంటే బలంగా ఉన్న చోట ముందుగా, అంటే దూకుడుగా వెళ్ళే ప్రయత్నం, అదేవిధంగా బలహీనంగా ఉన్న చోట, అంటే బలహీనంగా ఉన్న చోట మనం మెరుగుపడాలంటే, ఫలితాలు మనకు అనుకూలంగా రావాలంటే ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, ఎలాంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ నేతల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ బాగుపడడానికి, అంటే మెరుగుపడడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సూచనలు ఏంటని కూడా స్థానిక నేతల నుంచి ఒక, అంటే నివేదిక తీసుకున్నటువంటి ఆ ఇన్ఛార్జీలు మళ్ళీ తిరిగి వాళ్ళకి, అంటే ఈ యొక్క పార్టీ గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి సూచనలు చేస్తూ, ఈ కారణంగా, అంటే ఈ యొక్క 2 అంశాల మీదనే మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ బలహీనంగా ఉన్న చోట పార్టీ బలపడి ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులు ఏదైతే గుర్తు మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అర్బన్ ఏరియాలో బీజేపీకి కొంతవరకు పట్టుందని ఒక సమాచారం, అంటే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. బీజేపీ నేతలు కూడా చాలా బహిరంగ సభల్లో కూడా ప్రతి ఎన్నికల్లో కూడా ఇప్పటికే పట్టణాల్లో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటుందని ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో, మరి అట్లాంటి ప్రచారాన్ని, అట్లాంటి ఉనికిని, పార్టీని మరి ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబెట్టుకొని గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో వాటిలో ఖచ్చితంగా మెజార్టీ మున్సిపాలిటీలే గెలిపే లక్ష్యంగా, అదేవిధంగా ఉన్నటువంటి జరగబోయేటటువంటి 7 కార్పొరేషన్లు ఏవైతున్నాయో వాటిలో ముఖ్యంగా దాదాపు ఒక 5 కార్పొరేషన్లో మాత్రం బీజేపీ గట్టి నమ్మకం పెట్టుకున్నది. తెలంగాణలో అది ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో గెలిపే లక్ష్యంగా అయితే మాత్రం బీజేపీ బహిరంగ సభల ద్వారా ప్రజల వద్దకు వెళ్ళాలనే ఒక లక్ష్యంతోనైతే బీజేపీ పనిచేసి కూడా చెప్పుకోవచ్చు.